హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పాకిస్తాన్లోని కోయిటా అనే ప్రదేశంలో అన్వరుల్ హక్ అనే వ్యక్తి ఉండేవాడు. అన్వరుల్ హక్ బంధువులు కొంతమంది అమెరికాలో ఉండేవాళ్ళు. దాంతో అన్వరుల్ హక్ కూడా బంధువుల సహాయంతో కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతకాలం పాటు పనిచేశాడు. ఆ తర్వాత తిరిగి పాకిస్తాన్ వచ్చాడు. పాకిస్తాన్ వచ్చి ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత తన భార్యను తీసుకుని అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికాలో అన్వరుల్ హక్కి 3 పిల్లలు పుట్టడం జరిగింది. ఒక కూతురు, 2 కొడుకులు. అమెరికాలో పుట్టి పెరగడం వల్ల వాళ్లకు ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్షిప్ అనేది రావడం జరిగింది. ఇప్పుడంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కానీ అప్పుడు అలా కాదు. కూతురు పేరు హీరా, వయసు 15 సంవత్సరాలు. ఈ నెల 15వ తారీఖు అంటే జనవరి 15వ తారీఖు అన్వరుల్ హక్ తన పెద్ద కూతురును తీసుకుని పాకిస్తాన్ వచ్చాడు. లాహోర్లో దిగాడు. లాహోర్లో అన్వరుల్ హక్కి కొంతమంది బంధువులు, స్నేహితులు ఉన్నారు. అక్కడ వారం రోజుల పాటు ఉన్నాడు. తర్వాత తన స్వగ్రామమైన కోయిటాకి బయలుదేరాడు. కోయిటాలో అన్వరుల్ హక్ బామర్ది ఉండేవాడు. అక్కడ కూడా కొన్ని రోజులు ఉన్నాడు. ఈ నెల 27వ తారీఖు సాయంత్రం అన్వరుల్ హక్ తన బామర్దిని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్ళాడు. రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించాడు. మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కనిపించిన దృశ్యాలు చూసిన అన్వరుల్ హక్ వెంటనే దిగ్భ్రాంతికి గురయ్యాడు. మెయిన్ డోర్ దగ్గర తన కూతురు హీరా రక్త మడుగుల మధ్యలో పడి ఉండడం చూసి చాలా షాక్కి గురయ్యాడు అన్వరుల్ హక్. ఆ దృశ్యాన్ని చూసిన అన్వరుల్ హక్ షాక్కి గురవడంతో పాటు బిగ్గరగా అరుస్తూ కేకలు వేశాడు. ఆ తర్వాత పక్కనున్న వ్యక్తులందరూ కూడా హడావుడిగా రావడం జరిగింది. కొంతమంది అక్కడున్న వ్యక్తులు కొంతమంది పోలీసులకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత పోలీసులు అక్కడికి రావడం కూడా జరిగింది. పోలీసులు వెంటనే మర్డర్ కేసుని ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు. ముందుగా పోలీసులు అన్వరుల్ హక్ని ఏం జరిగింది అనేసి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అన్వరుల్ హక్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ, ఈరోజు సాయంత్రం నేను మా బామర్దిని తీసుకుని మా బంధువుల ఇంటికి వెళ్ళాను అని చెప్పాడు. అలాగే అక్కడ అంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాను అని చెప్పాడు. కానీ నా బామర్ది ఫోన్ నా దగ్గరే ఉండిపోయింది. దాంతో నా బామర్దికి ఫోన్ తిరిగి ఇద్దామని చెప్పేసి వెనక్కి తిరిగి 4 అడుగులు వేశాను. 2 దుండగులు మోటార్ సైకిల్ మీద వచ్చి నా కూతుర్ని కాల్పులు జరిపి పారిపోయారు, హత్య చేశారు అని పోలీసులతో చెప్పడం జరిగింది అన్వరుల్ హక్. దాంతో పోలీసులు చెప్పిందంతా నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత బామర్దిని పిలిచి విచారించారు. అన్వరుల్ హక్ బామర్ది కూడా అవును, ఈరోజు సాయంత్రం నా దగ్గరకు వచ్చాడు అని పోలీసులతో చెప్పడం జరిగింది. మా బావ కొంతమందికి బంధువులకు ఫోన్ చేసుకోవాలి అని చెప్పేసి ఫోన్ ఇవ్వు అని అడగడం జరిగింది. మా బావది అమెరికా సిమ్ కాబట్టి లోకల్లో ఫోన్ అనేది వర్క్ చేయదు. అందుకోసమే నా ఫోన్ అడిగితే నా ఫోను ఇవ్వడం జరిగింది. అందుకే ఇచ్చాను. కానీ తిరిగి తీసుకోవడం నేను మర్చిపోయాను. ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోయాను. తర్వాత దుండగులు ఎవరైతే కాల్పులు జరిపారో వాళ్ళు నాకు తెలియదు, నేను వాళ్ళని చూడలేదు అని పోలీసులతో అన్వరుల్ హక్ బామర్ది చెప్పడం జరిగింది. పోలీసులు అదంతా నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలించడం మొదలుపెట్టారు. తర్వాత ఎక్కడ కూడా అనుమానాస్పద సంఘటనలు ఏవి కూడా పోలీసులకు దోహదపడలేదు, కనిపించలేదు. ఒకరిద్దరు మోటార్ సైకిల్ మీద వెళ్ళడం గమనించారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే వాళ్ళకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని తెలిసింది. అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా
అనుమానాస్పదంగా ఏవైనా ఆ సరౌండింగ్లో నంబర్లు ఉంటాయా అని కూడా ఎంక్వైరీ చేశారు. కానీ అనుమానాస్పద నంబర్లు ఏవి కూడా దొరకలేదు. అదేవిధంగా అన్వరుల్ హక్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలించారు. కానీ ఎవ్వరూ లేదని తెలిసింది. ఇక్కడ అన్వరుల్ హక్ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళిపోయాడు. బంధువులు, ఫ్రెండ్స్ కూడా తక్కువ సంఖ్యలో పాకిస్తాన్లో ఉన్నారు. రకరకాల కోణాల్లో పోలీసులు విచారించారు. కానీ ఎటువంటి క్లూ కూడా పోలీసులకి దొరకలేదు. ఈ క్రమంలో పోలీసులు ఇరుగు పొరుగు వాళ్ళని కూడా విచారించారు. పోలీసులు తండ్రి కూతుళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు అని ఇరుగు పొరుగు వారిని విచారిస్తే వారు బాగానే ఉండేవారు. కాకపోతే అన్వరుల్ హక్ అప్పుడప్పుడు తన కూతుర్ని తీవ్రతరంలో మందలిస్తూ ఉండేవాడని చెప్పారు. దాంతో పోలీసులు అన్వరుల్ హక్ దగ్గర నుంచి తన భార్య నంబర్ని తీసుకుని అమెరికాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా జరిగిన విషయం అంతా చెప్పి, మీ భర్త కూతురుతో ఏ విధంగా ఉండేవాడు అని అడిగితే, బాగానే ఉండేవాడు, కాకపోతే నా కూతురు హీరా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది, టిక్టాక్లో వీడియోలు అవి చేస్తూ ఉండేది, వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తూ ఉండేది. ఈ విషయంలో నా భర్తకు నచ్చేది కాదు అని చెప్పింది. అలాగే అన్వరుల్ హక్ నా భర్త కూతుర్ని మందలించేవాడు అని చెప్పింది. దాంతో పోలీసులకి ఎక్కడో అన్వరుల్ హక్ మీద అనుమానం కలిగింది. దాంతో పోలీసులు, సరే మీ పెద్ద కూతురు హీరాని మాత్రమే ఒక్కదాన్ని ఎందుకు తీసుకొచ్చావు, మీ భార్యని ఎందుకు తీసుకురాలేదు అని అడిగారు. దాంతో అన్వరుల్ హక్ పోలీసులతో వాళ్ళు తర్వాత వస్తారు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇక్కడ పోలీసులు అన్వరుల్ హక్ సమాధానకు సాటిస్ఫై కాకపోవడంతో పోలీసులందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకుని అన్వరుల్ హక్ పైన అనుమానంతో అన్వరుల్ హక్ని, బామర్దిని కూడా ఇద్దరిని సపరేట్గా విచారించారు. అన్వరుల్ హక్తో మీ బామర్ది మొత్తం నిజం చెప్పేశాడు, నువ్వు కూడా నిజం చెప్పని, అలాగే బామర్దితో మీ బావ కూడా మొత్తం నిజం చెప్పేశాడని పోలీసులు అన్నారు. దాంతో వీళ్ళిద్దరూ చేసేదేమీ లేక ఉన్న నిజాన్ని ఒప్పుకున్నారు. అదేంటంటే అన్వరుల్ హక్ పాకిస్తాన్లో కోయిటాలో పుట్టి పెరిగాడు. అక్కడ కట్టరు నియమ నిబంధనలు ఉంటాయి. అక్కడ స్త్రీలు పరాయి పురుషంతో కన్నెత్తి కూడా చూడకూడదు. పైగా పైనుంచి కింద వరకు బూర్కా అనేది ధరించాలి. ఇటువంటి కఠినమైన నియమ నిబంధనల మధ్య, కట్టుబాట్లు సాంప్రదాయాల మధ్య అన్వరుల్ హక్ పుట్టి పెరిగాడు. కానీ అమెరికాలో అన్వరుల్ హక్ పిల్లలు అమెరికాలో పుట్టారు, అక్కడే పెరిగారు. అక్కడున్న కల్చర్ వేరు, అక్కడున్న భాష, సంస్కృతి వేరే విధంగా ఉంటుంది. కూతురు హీరా అక్కడే పుట్టి పెరిగింది. దాంతో న్యాచురల్గా వేసుకున్న బట్టలు మోడర్న్ కల్చర్కి సంబంధించిన బట్టలు వేసుకునేది. ఇప్పుడున్న యూత్ జనరల్గా సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతూ ఉంటారు. చాలామంది టిక్టాక్లో, ఇన్స్టాలో రీల్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలాగే హీరా కూడా టిక్టాక్లో వీడియోలు అవి చేసేది, చాలా యాక్టివ్గా కూడా ఉండేది. సో ఇలా హీరా చేయడం తన తండ్రి అన్వరుల్ హక్కి నచ్చేది కాదు. టిక్టాక్లో వీడియోలు చేయడం, పైగా తన కూతురు మోడర్న్ డ్రెస్సులు వేసుకొని వీడియోలు చేయడం, పోస్ట్ చేయడం ఇదంతా నచ్చేది కాదు. దాంతో తన కూతుర్ని తిట్టేవాడు, మందలిచ్చేవాడు. ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు, సాంప్రదాయంగా పైనుంచి కింద వరకు బుర్కా వేసుకుని ఉండొచ్చు కదా, ఆ మోడర్న్ డ్రెస్లు ఏంటి, ఆ జీన్స్ ఏంటి అని కూతుర్ని మందలించేవాడు. అలాగే తిట్టేవాడు, కొట్టేవాడు కూడా. కానీ కూతురు హీరా పట్టించుకునేది కాదు. అలాగే అదేవిధంగా వీడియోలు అవి ఇంకా ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉండేది, ఇంకా ఎక్కువగా యాక్టివ్గా కూడా ఉండేది. అన్వరుల్ హక్కి తన కూతురు ప్రవర్తన బొత్తిగా నచ్చేది కాదు. ఇక తన కూతురు పూర్తిగా చేయి దాటిపోయింది, చెడిపోయింది అని నిర్ధారించుకున్నాడు అన్వరుల్ హక్. అలా నిర్ధారించుకుని తన కూతుర్ని చంపేయాలనుకున్నాడు. కానీ అమెరికాలో చంపేస్తే అక్కడున్న చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, దొరికామంటే మరణశిక్ష విధిస్తారు అన్న కారణంతో పాకిస్తాన్ తీసుకుని వెళ్ళి చంపేస్తే ఎవరికి అనుమానం రాదని, అక్కడ ఎవరు పెద్దగా పట్టించుకోరని మాస్టర్ ప్లాన్ వేశాడు. పథకంలో భాగంగా తన భార్యకి, పిల్లలకి ఏమీ చెప్పకుండా
తన పెద్ద కూతురు హీరాని తీసుకుని పాకిస్తాన్ వచ్చాడు. లాహోర్లో ఒక వారం రోజులు ఉన్నాడు. స్వగ్రామమైనటువంటి కోయిటాకి వెళ్ళాడు. అక్కడ బామర్ది కూడా ఉన్నాడు. బామర్దికి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పాడు. ఇలా నా కూతురు టిక్ టాక్ వీడియోలు అవి చేస్తుంది, మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటుంది, చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది, మన పరువు మన ప్రతిష్ట అన్ని కూడా మంట కలుపుతుంది అన్న విషయాలు బామర్దితో చెప్పుకొస్తూ ఉన్నాడు. అలాగే నేను ఒక మాస్టర్ ప్లాన్ వేశాను, చివరికి నా కూతుర్ని చంపేయాలనుకున్నాను అన్న నిర్ధారణతో ఇక్కడ ఒక బామర్ది తన బావకి నచ్చ చెప్పాల్సింది పోయి ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా బాధాకరం. కానీ బామర్ది నచ్చ చెప్పాల్సింది పోయి, బావా నువ్వైతే ఇక్కడ పుట్టి పెరిగావు, సో నీకు సంప్రదాయాలు కట్టుబాట్లు తెలుసు, కానీ మీ కూతురు అమెరికాలో పుట్టి పెరిగింది కాబట్టి అక్కడున్న కల్చర్ అక్కడున్న మోడర్న్ సొసైటీకి ఆధారంగా ఉంటుంది. అక్కడ అందరూ కూడా మోడర్న్ డ్రెస్లు అవి వేసుకుంటూ ఉంటారు. పైగా నీ కూతురికి ఇంకా 15 సంవత్సరాలే వచ్చాయి, చిన్నపిల్ల, అందరూ కూడా సోషల్ మీడియాలో ఈ విధంగానే చేస్తూ ఉన్నారు అని తన బామర్ది చెప్పాడు. బావా మీ కూతురికి నచ్చ చెప్పు, తర్వాత తనే మారుతుంది అని చెప్పుకొచ్చాడు. నచ్చ చెప్పాల్సింది పోయి తన బావకి వంత పాడాడు. తన బావ ఏం చెప్తే అది చేశాడు. దాంతోపాటు తానే స్వయంగా పిస్తల్ అరేంజ్ చేసి ఇచ్చాడు. దాంతో అన్వరుల్ హక్ ఈ నెల 27వ తారీఖు తన రక్తం పంచుకొని పుట్టిన కూతుర్ని తన చేతులతో తానే తన తుపాకీతో కాల్చాడు. అలా కాల్చడంతో పోలీసులు అన్వరుల్ హక్కి సహకరించిన బామర్దిని ఇద్దరిపైన కూడా కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. ఇక్కడ తన తండ్రి అన్వరుల్ హక్ తన కూతురికి నచ్చజెప్పి, అమ్మా నువ్వు టిక్ టాక్లో వీడియోలు చేసుకోకూడదు, చదువు మీద కూడా దృష్టి పెట్టు అని చెప్పాల్సింది పోయి చేజేతులారా హత్య చేశాడు, క్రైమ్ చేశాడు. ఇలాంటి తండ్రులు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే టాపిక్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.